నర్సీపట్నం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు దేవాదాయ శాఖ అధికారులు. ఏకాదశి సందర్భంగా స్వామివారిని గంధంతో పూసి స్వామివారి భక్తులకి దర్శనమిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. భక్త మహాశైలికి మనవి. నర్సీపట్నంలో వేయించేసినటువంటి శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ రోజున వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా స్వామివారి యొక్క దేవస్థానంలో అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు నవనీత అలంకారంలో భక్తజన యావన మందికి కూడా విశేషంగా దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారి విశేష అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం పురస్కరించుకొని భక్తులు యావన మంది కూడా అశేష భక్తజనులు యావన మంది కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులు యావన మందికి కూడా ఎటువంటి అంతరాయము లేకుండా దేవాలయ శాఖ కార్యనిర్వహణాధికారి వారు మిగతా సిబ్బంది అందరూ కూడా కలిసి స్వామివారి యొక్క దర్శనాన్ని కల్పించడం జరిగింది. కావున ఇంకా ఎవరైనా భక్తులు హలో హలో 10 మంది వెళ్తే 10 మందికి రావాలి. ఆ 100 రూపాయల టికెట్ చేతితో పట్టుకోమనమ్మా.